ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 22 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16-19 వచనాలు. కాలేబు కిరియత్ సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పాను. అందుకామె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనక నీటి మడుగులను నాకు దయచేయమనగా ఆయన ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. వ్యాఖ్యానాంశం: యెహోషువ 12వ భాగం, దీవెనలను కోరుకొనుట. వ్యాఖ్యానాంశం: యెహోషువ 12వ భాగం, దీవెనలను కోరుకొనుట. వ్యాఖ్యానం: 7 ఏళ్ల పోరాటం తర్వాత ఇశ్రాయేలీయుల గోత్రములకు దేశమును స్వాస్యముగా విభజించడం జరిగింది. యోధా గోత్రం మొదటి వరుసలో ఉండగా నిర్భయుడైన యోధుడగు 80 ఏళ్ల కాలేబు ముందుకొచ్చాడు. అతడు నిండు మనసుతో యెహోవాను అనుసరించినవాడు. గతములో 45 సంవత్సరాల క్రితం వేగు చూడటానికి వెళ్ళినప్పుడు మోషే తనకు వాగ్దానం చేసిన భాగాన్ని తనకివ్వమని అడిగి దానిని సొంతం చేసుకున్నాడు. ఆ ప్రదేశం పేరు కిరియత్ అర్బా. అది అర్బా అనేవాని నగరం. అర్బా అనాకు తండ్రి. వేగు చూడటానికి వెళ్ళిన వారు చూచిన 3 ఉన్నత దేహులకు అర్బా తండ్రి. వారు అప్పటికి ఇంకా అక్కడ నివసించుచున్నారు. ఇప్పుడది కాలేబు స్వాధీనమయ్యింది. అతడు ఆ నగరం పేరును హెబ్రోనుగా మార్చాడు. హెబ్రోను అనగా సహవాసం అని అర్థం. కాలేబు ఇంతటితో ఆగలేదు. సమీపంలోని కిరియత్ సేఫెరు నగరంపై దండెత్తాడు. అతడు రాటుదేలిన యోధుడు మాత్రమే కాదు, ఇతరులను ఎలా సవాలు చేయాలో కూడా తెలిసినవాడు. కిరియత్ సేఫెరుపై దాడి చేసిన వానికి తన కుమార్తె అయిన అక్సాను ఇచ్చి వివాహం చేస్తానని అతడు ప్రకటించాడు. అతని మేనల్లుడైన ఒత్నీయేలు ఆ సవాలును స్వీకరించి ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కిరియత్ సేఫెరు అనగా పుస్తక నగరం అని అర్థం. దానిని దెబీరు అని పేరు మార్చాడు. దానికి దేవుని వాక్యం అని అర్థం. తన తండ్రిలాగే అక్సా కూడా స్వాస్యానికి ఎంతో విలువనిచ్చింది. పెళ్లి కానుకగా పొలం అడగమని ఆమె ఒత్నీయేలును కోరింది. కాలేబు దానిని వారికి ఇచ్చినప్పుడు ఆ పొలానికి నీరు పెట్టడానికి, నీటి మడుగులను ఇవ్వమని అడగడానికి ఆమె తన గాడిద మీద నుండి దిగి వచ్చింది. అడుగుడి మీకు ఇయ్యబడును అని మన ప్రభు సెలవిచ్చాడు కదా. యువకులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోరుకోవటం మాత్రమే కాదు, యువతులు కూడా అలాంటి ఆశీర్వాదాన్ని కోరటం ఎంతో అద్భుతం. సహోదరుడు యూజిన్ పి. వెడర్ జూనియర్. శుభములతో వందనాలు.